ఈ మీటింగ్ సభాముఖంగా రాజీనామా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే ఇదే మీ రాజ్యం, ఇదే ఐక్యత. బసవరానికి రావాల్సిన 50 లక్షల రూపాయల బిల్లు వెంటనే, బసవరానికి రావాల్సిన 50 లక్షల రూపాయల బిల్లు ఐక్యత. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. పాడి రైతుల బిల్లు వచ్చేంత వరకు ఈ మీటింగ్ ఇలాగనే జరుగుతుంటది. సుమారుగా మాకు 50 లక్షల పాల బిల్లు రావాలి. అట్టి పాల బిల్లు రాకపోవడం వలన భువనగిరి సీలింగ్ సెంటర్లో మేము ధర్నాకు దిగడం జరిగింది. ఎప్పుడు అడిగినా ఇక వస్తుంది అగ వస్తుంది అంటారు. ఏది చెప్పినా కానీ ఈ కళ్ళబొల్లి మాటలు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతారు. అవకాశం కొద్దీ స్వార్థ పరులు రాజకీయం చేసి ఈరోజు పాల సెంటర్ని నట్టేట ముంచేశారు. దీనికి కావాల్సింది ఫస్ట్ మా పాల బిల్లులు చెల్లించురి, ఆ తర్వాత మీ రాజకీయాన్ని ఉపసంహరించుకోర్రి. ఇప్పుడు ఎంతసేపు రైతుల మీద రాజకీయం చేయకూరి. రైతులకు చాలా కష్టాలలో ఉన్నాము. ఒక గడ్డి మోపు 200 రూపాయలు అయింది, ఒక పిట్టు బస్తా 2500 రూపాయలు అయింది. 4 నెలల నుంచి బిల్లు రాకపోవడం వలన రైతులు రోడ్డు మీద పడుతున్నారు. అటు రైతులను ఆదుకోవాలి, మా బిల్లులు మాకు ఇవ్వాలి. చేతగాని చైర్మన్ అవసరం అనుకుంటే రాజీనామా అయ్యి ఊర్లల్లో మీంగిట్లా మద్దతు చేసి బోర్డు డైరెక్టర్ని గెలిపించినాము. బోర్డు డైరెక్టర్ల కోసం చాలా కష్టాలు పడ్డాము. అటువంటి బోర్డు డైరెక్టర్ ఇట్లా వాళ్ళ మెడలు వంచి బిల్లు తేలేని పక్షాన వాళ్ళు ఇట్లా రాజీనామా చేయాలని చెప్పి ఈ మీటింగ్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మేము చాలా కష్టపడితే నువ్వు బోర్డు డైరెక్టర్ అయినావు. నా విలేజ్లోనే నువ్వు బిల్లు తేలేనివి, బయట విలేజ్లో ఇప్పియలేవు. తక్షణం ఈ మీటింగ్ సభాముఖంగా నువ్వు రాజీనామా చేయాలని చెప్పి నేను కోరుచున్నాను. మా బసవాపురానికి రావాల్సిన పాల బిల్లులు సుమారు 50 లక్షల రూపాయల పెండింగ్లో ఉన్న పాల బిల్లులు వెంటనే ఇవ్వాలని గత 4 నెలల నుంచి 8 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని మా బసవాపూర్ పాడి రైతులందరి పక్షాన మేమందరం వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన చైర్మన్లకి మా వెల్కమ్ పలుకుతూ మరి పెండింగ్లో ఉన్న పాల బిల్లులు వెంటనే విడుదల చేయాలి. మాకు ఎన్నికల ముందు పోయిన సంవత్సరం ఎన్నికల ముందు హామీ ఇచ్చి మోసం చేసిన చైర్మన్ గారు రాజీనామా చేయాలని ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మాకు ఎన్నికల ముందు సకల హామీలు ఇచ్చి మళ్ళీ మోసం చేసిర్రు. మాకు 30 కోట్ల గ్రాంట్ ఇచ్చి మీ డైరీని ఆదుకుంటామని చెప్పిర్రు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న 4 రూపాయల ప్రోత్సాహాన్ని మొత్తం ఒకటే విడుదల చేస్తామని మోసం చేసిర్రు. మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చి ఇంతవరకు మాకు ఇచ్చేది ఇయ్యకపోగా మళ్ళీ యాదగిరిగుట్టకున్న నెయ్యిని మళ్ళీ జమ్లకొండ కీసర చెరుగొట్టి ప్రాంతాలకున్న సప్లై చేస్తున్న నెయ్యిని వెంటనే వాటిని గుంజేసుకున్నారు. అదేవిధంగా హాస్టల్కి సప్లై చేస్తున్న 12,000 లీటర్ని కూడా గుంజేసుకున్నారు. మదర్ విజయ్తో సప్లై చేస్తున్న 40,000 లీటర్ల పాలని కూడా గుంజేసుకున్నారు. ఇక్కడ ప్రభుత్వము మా మీద హత్య సాధింపు చర్యలు చేపడతా ఉంది. మేము బతకనివ్వకుండా మాకు ఇచ్చేది ఇచ్చుడు దేవుడెరుగు మా అన్ని గుంజేసుకొని మా ఏమంటారు తల్లి దయం అయితే బిడ్డ బతుకుతా అన్న సందంగా చేస్తూ ఉండ్రు. ఇక బీలైలే గారు చొరవ తీసుకొని ఇప్పటికైనా ఆ చైర్మన్ గారు మారుతారా, లేకపోతే ఇంకోటి చేస్తారా ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు గ్రాంట్ చేస్తారా? మా డైరీ పరిస్థితి ఆగముంది. మా రైతులు రోడ్డు మీద పడతా ఉన్నారు. మీ వెంటనే ఆ గ్రాంట్ని విడుదల చేసి మా రైతులకు ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము ఇక్కడి నుంచి కదిలేదే లేదు. మాకు ఏదో రిపోర్ట్ రావాలి. అక్కడ యాదగిరిగుట్టలో ఉన్న బీలైలే గారి దగ్గరికి మా డైరెక్టర్లు అందరూ పోయిరు. వారు ఏదో సమాధానం అక్కడి నుంచి మాకు మెసేజ్ ద్వారా తెలిసినట్టయితే అప్పుడు మేము బయటకు వెళ్తాము. అప్పటిదాకా ఉద్యమాన్ని నడిపిస్తూనే ఉంటాము. ఏ రాజీనామాలకైనా సిద్ధపడతాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కాలం చేసినప్పుడు 4 రూపాయల ప్రోత్సాహం ఇచ్చింది, బర్రెలు ఇచ్చింది. 2 బిల్లులు మాత్రమే పెండింగ్ ఉండే. వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంత పోయి 8 బిల్లులకు పెండింగ్ చేస్తూ ఉండ్రు. పరిపాలించడం అయితలేదు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలనే ఉద్దేశంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారంలోకి ఇచ్చిన చైర్మన్ గారు అదేవిధంగా అధికారంలోకి వచ్చి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన డైరెక్టర్లు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మేము ఈ ధర్నాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.